సంపూర్ణ కార్తీక మహాపురాణము మొదటి రోజు పారాయణము. శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన. శ్లోకము. వాగీసాద్యా సుమనస సర్వార్థానాముపక్రమే యన్నత్వా కూతకృత్యా శివ్ స్తమ్నమామి గజాననం. బ్రహ్మాది దేవతలందరూ ఏ దేవుని మీదట నమస్కరించి తమ తమ పనుల యందు కార్యసిద్ధి కలవారైనారో అట్టి మహిమగల విఘ్నేశ్వరునికి నేను మొట్టమొదట నమస్కరిస్తున్నాను. సౌనకాదులకు సూతుడు కార్తీక పురాణమును చెప్పుట. పూర్వం నైమిసారణ్యమునకు సూతమహర్షి రాగా ఆయనను సౌనకాది మునులు సత్కరించి సంతుష్టుని చేసి కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్వ్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయమని కోరారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిష్యుడైన సూతర్షి, సౌనకాదులారా, మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణములు రెండింటా కూడా వక్కాణించియున్నారు. ఋషి రాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజర్షియైన జనకునకు స్కాంద పురాణములోను, హేలావిలాస బాలమణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణములోనూ ఈ కార్తీక మహత్వ్యము సవిస్తరముగా చెప్పబడినది. మన అదృష్టము వలన నేటి నుంచే కార్తీక మాసము ప్రారంభము కావున ప్రతిరోజు నిత్యపరాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణ శ్రవణమును చేసుకుందాము. ముందుగా స్కాందపురాణములోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహత్వ్యాన్ని వినిపిస్తాను, వినండి అంటూ చెప్పసాగారు. జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములడుగుట. పూర్వమొకసారి సిద్ధాశ్రమములో జరుగుతున్న యాగానికవసరమైన ద్రవ్యార్థి అయిన వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్లారు. జనకునిచే యుక్త మర్యాదలు నందుకుని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకు జనకుడు ఆనందముగా అంగీకరించి, హే బ్రహ్మర్షి, మీ యాగానికెంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యంతరంగా ఇస్తాను. కాని సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి. సంవత్సరములోని సర్వమాసముల కంటెను కార్తీకమాస మత్యంత మహిమాన్వితమైనదని, తద్వతాచరణము సమస్త ధర్మాల కన్నా శ్రేష్ఠతరమైనదని చెబుతూ ఉంటారుగదా. ఆ నెలకంతటి ప్రాముఖ్యమెలా కలిగింది? ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మమే విధంగా అయింది అని అడుగగా మునిజన వశిష్ఠుడైన వశిష్ఠుడు జానహాసమును చేసుతూ ఇలా ప్రవచించినారు. వశిష్ఠ ప్రవచనము. జనక మహారాజా, పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుకుంటేనే గాని సత్వశుద్ధి కలుగదు. ఆ సత్వశుద్ధి కలిగిన నీవంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణచివేసేది అయిన కార్తీక మహత్వ్యమును వినాలనే కోరిక కలుగుతుంది. విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకుని నీవడిగిన సంగతులను చెబుతాను, విను. ఓ విదేహ, కార్తీకమాసములో సూర్యుడు తులాసంక్రమణములో నుండగా సహృదయతతో ఆచరించే స్నాన, దాన, జప, పూజాదులు విశేష ఫలితాలనిస్తాయని తెలుసుకో. ఈ కార్తీక వ్రతాన్ని తులాసంక్రమణాదిగా గాని శుద్ధి పాడ్యమి నుంచి గాని ప్రారంభించాలి. ముందుగా శ్లోకము. సర్వపాపహారం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే. ఓ దామోదర, నా ఈ వ్రతమును నిర్విఘ్నముగా పూర్తి చేయుము అని నమస్కార పూర్వకముగా సంకల్పించుకొని కార్తీక స్నానమారంభించాలి. కార్తీక మందలి సూర్యోదయవేళ కావేరి నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు. సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది గవరూపం ధరించి సమస్త నదీజలాల ఎందున చేరుతుంది. వాపికూప తాటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు. బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసములో నదికి వెళ్లి హరి ధ్యానయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకుని మొలలోతు నీటిలో నిలబడి స్నానము చేయాలి. పిదప దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను వదలాలి. అనంతరం అఘమర్షణ మంత్రజపంతో బొటనవ్రేలి కొనతో నీటిని కెలికి
3 దోసెళ్ల నీళ్లను గట్టుమీదకు జిమ్మి తీరము చేరాలి. చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి. దీనినే యక్షతర్పణమంటారు. అనంతరం ఒళ్ళు తుడుచుకుని పొడివి మడివి తెల్లనేన వస్త్రాలను ధరించి హరిస్మరణ చేయాలి. గోపీచందనంతో 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలనాచరించాలి. ఆ తరువాయిని ఔపాసనము చేసి బ్రహ్మయజ్ఞమాచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖచక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ మందు నుంచి సభక్తిగా షోడశోపచారాలతోనూ పూజించాలి. అటు పిమ్మట కార్తీక పురాణ పఠనమును గాని శ్రవణమును గాని ఆచరించినవాడే స్వగృహాన్ని చేరి దేవతార్చన వైశ్య దేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునః పురాణ కాలక్షేపమును చేయాలి. సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలనన్నిటినీ విరమించుకుని శివాలయములోగాని విష్ణువాలయములోగాని యథాశక్తి దీపాలను బెట్టి అక్కడి స్వామినారాధించి భక్ష్యభోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో వారిని స్తుతించి నమస్కరించుకోవాలి. ఈ కార్తీక మాసము పొడుగునా ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు. ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి. వర్ణాశ్రమ లింగవయోభేద హితముగా ఈ వ్రతాన్ని ఎవరాచరించినా సరే వాళ్లు మోక్షార్హులు కావడం నిస్సంశయము. జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసీరహితుడే ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణుకూపాగ్నిలో ఆహుతి అయిపోతాయి. ద్వితీయాధ్యాయము కార్తీక సోమవార వ్రతము. వశిష్ఠ ఉవాచ హే జనక మహారాజా, వినినంత మాత్రము చేతనే మనోవాక్కాయముల ద్వారా చేయబడిన సర్వపాపాలను హరింపచేసే కార్తీక మహాత్మ్యాన్ని శ్రద్ధగా విను సుమా. అందున ఈ నెలలో శివప్రీతిగా సోమవార వ్రతము ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారము నాడైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వాడు 1000 అశ్వమేధాల ఫలాన్ని పొందుతాడు. ఈ సోమవార వ్రతవిధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసము, 2 ఏకభక్తము, 3 నక్తము, 4 అయాచితము, 5 స్నానము, 6 తిలదానము. 1 ఉపవాసము. శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనము ఉపవాసము తో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థము మాత్రమే సేవించాలి. 2 ఏకభక్తము. సాధ్యం కాని వాళ్లు ఉదయం స్నానదాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు సేవతీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. 3 నక్తము. పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనమునకు గాని ఉపాహారమును గాని స్వీకరించాలి. 4 అయాచితము. భోజనానికే తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము. 5 స్నానము. పై వాటికి వేటికి శక్తి లేనివాళ్లు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికిన్ని చాలును. 6 తిలదానము. మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్లు కార్తీక సోమవారము నాడు నువ్వులను దానము చేసినా సరిపోతుంది. పై 6 పద్ధతులలో దేవి నాచరించిన కార్తీక సోమవార వ్రతము చేసినట్లే అవుతుంది. కాని తెలుసుండి కూడా ఏ ఒక్కదానిని ఆచరించిన వాళ్లు 8 యుగాల పాటు కుంభీపాక రోరవాది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యము. ఈ వ్రతాచరణము వలన అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాయుజ్యమును పొందుతారు. కార్తీక మాసములో వచ్చే ప్రతి సోమవారము నాడు కూడా పగలు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరము మాత్రమే భోజనము చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానములో గడిపేవాళ్లు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు. సోమవార వ్రతాన్ని చేసేవాళ్లు నమకచమక సహితంగా శివాభిషేకమును చేయుట ప్రధానమని తెలుసుకోవాలి.
ఈ సోమవార వ్రతఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను. నిష్ఠిరి కథ. పూర్వం ఒకానొక బ్రాహ్మణునికి నిష్ఠిరి అనే కూతురుండేది. పుష్టిగానూ అందంగానూ అత్యంత విలాసంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు. దుష్టగుణ భూయిష్టమై గయ్యాళిగానూ కాముకురాలుగానూ చరించే ఈ నిష్ఠిరిని ఆమె గుణాలరీత్యా కర్కస అని కూడా పిలుస్తూ ఉండేవారు. బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కసను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనేవానికిచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు. ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు, సద్గుణవంతుడు, సదాచారపరుడు, సరసుడు మాత్రమే కాక సహృదయుడు కూడా కావడం వలన కర్కస ఆడినది ఆటగా, పాడినది పాటగా కొనసాగంజొచ్చింది. పైగా ఆమె ప్రతిరోజూ తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది. అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కస పెట్టే కఠిన హింసలనన్నిటినీ భరిస్తూనే ఉండేవాడుగాని ఏనాడు ఆమెను శిక్షించలేదు. ఆమె ఎందరో పరపురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకుని భర్తను, అత్తమామలను మరింత నిర్లక్ష్యంగా చూసేది. అయినా భర్త సహించాడు. ఒకానొకనాడు ఆమె యొక్క విటులలో ఒకడు ఆమెను పొందుతూ, నీ మొగుడు బ్రతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాం అని రెచ్చగొట్టడంతో కర్కస ఆ రాత్రికి రాత్రే నిద్రాముద్రితుడే ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాతితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకునిపోయి ఒక పాడుబడిన నూతిలోనికి విసిరివేసింది. ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమెకామె విటులబలం ఎక్కువ కావడంచేత అత్తమామలామెనేమీ అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు. అంతటితో మరింత స్వతంత్రించిన కర్కస కన్నుమిన్నుగానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కము పెట్టుకుని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది. కాలం గడిచింది. దాని బలం తగ్గింది. యవ్వనం తొలగింది. శరీరంలోని రక్తం పలచబడటంతో కర్కస జబ్బు పడింది. అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన శృంగార క్రీడల పుణ్యమా అని అనూహ్యమైన వ్యాధులు సోకాయి. పూలగుత్తిలాంటి మేను పుళ్ళు పడిపోయింది. జిగిబిగి తగ్గిన కర్కస వద్దకు విటిలా రాకపోకలు తగ్గిపోయాయి. ఆమె సంపాదన పడిపోయింది. అందరికందరూ ఆమెను సహించుకోసాగారు. తుదకు అక్రమపతులకే గాని సుతులకు నోచుకుని ఆ నిష్ఠుర తినడానికి తిండి, ఉండేందుకింత ఇల్లు, వంటినిండా కప్పుకునేందుకు వస్త్రము కూడా కరువైనదే. సుఖవ్రణాలతో నడివిధానపడి మరణించింది. కర్కస శవాన్ని కాటికి మోసుకుపోయే దిక్కుకూడా లేకపోయింది. యమదూతల జీవిని పాశబద్ధను చేసి నరకానికి తీసుకువెళ్లారు. యముడామెకు దుర్భరమైన శిక్షలను విధించాడు. భర్తద్రోహికి భయంకర నరకం. భర్తను విస్మరించి పరపురుషుల నాలింగనము చేసుకున్న పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కోగిలింపచేశాడు. భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లేటట్లు మోదించాడు. భర్తను దూషించినందుకు, కొట్టినందుకు, తన్నినందుకు దాని పాదాలను పట్టుకుని కఠిన సలలపై వేసి బాధించాడు. సీసమును గాచి చెవులలో పోయించాడు. కుంభీపాక నరకానికి పంపాడు. ఆమె పాపాలకు గాను ఆమె ముందరి 10 తరాల వారు, తదుపరి 10 తరాల వారు ఆమెతో కలిసి మొత్తం 21 తరాల వాళ్లు కుంభిపాకములో కుమిలిపోసాగారు. నరకానుభవము తర్వాత ఆమె 15 సార్లు భూమిపై కుక్కగా జన్మించినది. 15వ పర్యాయమున కళింగ దేశములో కుక్కగా పుట్టి ఒకానొక బ్రాహ్మణ గృహములో ఉంటూ ఉండేది. సోమవార వ్రతఫలముచే కుక్క కైలాసమందుట. ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారము నాడ బ్రాహ్మణుడు పగలు ఉపవాసముండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరము నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయలులో బలిని విడిచిపెట్టాడు. ఆనాడంతా ఆహారము దొరకక పస్తు పడివున్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది.
బలి భోజనము వలన దానికి పూర్వస్మతి కలిగి ఓ విప్రుడా రక్షింపు మని కుయ్యి పెట్టినది. దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడటాన్ని గమనించి విస్తుపోతూనే, ఏమి తప్పు చేశావు, నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు. అందుకా కుక్క, ఓ బ్రాహ్మణుడా, పూర్వజన్మలో నేనొక విప్ర వనితను. కామముతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్త హత్యకు వర్ణసంకరానికి కారకురాలినైన పతితను. ఆయా పాపాలకనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలననుభవించి ఈ భూమిపై ఇప్పటికీ 14 సార్లు కుక్కగా పుట్టాను. ఇది 15వ సారి. అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పురాజన్మలెందుకు గుర్తుకు వచ్చాయో అర్థము కావడం లేదు. దయచేసి విశదపరచుమని కోరినది. బ్రాహ్మణుడు సర్వాన్ని జ్ఞానదృష్టి చేత తెలుసుకుని, సునకమా, ఈ కార్తీక సోమవారమునాడు ప్రదోషవేళ వరకు పస్తుపడి ఉండి నాచే విడువబడిన బలిభక్షణమును చేయట వలననే నీకీ పూర్వజన్మ జ్ఞానము కలిగినదని చెప్పాడు. ఆపై నా జాగలము కరుణామయుడైన ఓ బ్రాహ్మణుడా, నాకు మోక్షమెలా సిద్ధించునో ఆనతీమని కోరిన మీదట దయాళువైన ఆ భూసురుడు తాను చేసిన అనేకానేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం వాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకి ధారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన సునకదేహాన్ని పరిత్యజించి దివ్య స్త్రీ శరీరిణియే ప్రకాశమానహార వస్త్ర విభూషితయే పితృదేవత సమన్వితయే కైలాసమునకు చేరినది. కాబట్టి ఓ జనక మహారాజా, నిస్సంశయ నిశ్రేయసదాయైన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పరు. నిషిద్ధములు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు, దానములు, నెయ్యి, బంగారం, పూజించాల్సిన దైవము స్వథా అగ్ని, జపించాల్సిన మంత్రము ఓం జాతవేదసే స్వథాపతే స్వాహా, ఫలితము తేజోవర్ధనము. ద్వితీయోధ్యాయ సమాప్తః. మొదటి రోజు పారాయణము సమాప్తము.